కొంతమందిని చూసినప్పుడు వీళ్ళకి ఇంత బద్ధకం ఏంటని అనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి చాలా కష్టపడాలి అని ఉంటుంది. ఎవరికైనా వాళ్ళు చేసిన పనికి ఎంతో కొంత రివార్డ్ వస్తే, ఇంత రివార్డ్ వచ్చినా కూడా ఇంకొంచెం పని చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చేసిన పనికి ఇంకొంచెం రివార్డ్ వస్తుంది, వాళ్ళు ఇంకా పని చేస్తారు. ఇలాగా పని చేసిన ప్రతిసారి ఎంతో కొంత రివార్డు, ఎంతో కొంత పాజిటివ్ ఇండికేషన్ వస్తుంటే ఆ మనిషికి ఆటోమేటిక్ గా ఇంకా ఇంకా పని చేయాలి అని అనిపిస్తుంది. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఏ పని చేసినా కూడా మూతిపళ్ళు రాలటం, ఏ పని చేసినా కూడా తప్పు జరగటం, ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా జరిగినప్పుడు వామో ఏం చేస్తే ఏమవుతుందో, పట్టుకుంటే బ్లాస్ట్ అవుతుందేమో, ఇట్లాగా భయపడిపోయి చాలా మంది పని చేయకుండా క్వైట్ గా ఉంటారు. బయట నుంచి వాళ్ళు చూస్తానికి ఎలా ఉంటారంటే, వీళ్ళకి విపరీతమైన నిర్లక్ష్యం, కెరీర్ అంటే సీరియస్నెస్ లేదు, వీళ్ళకి బద్ధకం, ఇలా బయట నుంచి మొత్తం నెగిటివ్ గా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం వాడు భయపడుతున్నాడు. ఏం చేస్తే ఏమవుతుందో, ప్రతి ఒక్కటి వాడికి నెగిటివ్ గానే కొడుతుంది. సో వాడు న్యాచురల్లీ ఫ్రీజ్ అయిపోతాడు. భయంతో ఫ్రీజ్ అయిన వాళ్ళు, ఏం చేయాలో అర్థం కాక సఫర్ అయ్యేవాళ్ళు, ఇట్లా డిప్రెస్ అయిపోయేవాళ్ళు, వీళ్ళని చూసినప్పుడు ఎక్కడా కూడా పాజిటివ్ ఇండికేషన్ ఎవరికీ కనిపించదు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా చాలా సిన్సియర్గా ఉన్నారు, బట్ భయపడుతున్నారు. ఏం చేస్తే ఏమవుతుందని భయపడుతున్నారు.